ఇప్పుడు మా జీవితమే పోరాటం అయిపోయింది. మా నీతి కానీ, మా రీతి కానీ, మా నిజాయితీని కానీ గుర్తించే స్థితిలో ఈ వ్యవస్థ లేదు. అంబేద్కర్ అటువంటి మహనీయున్నే నానా తిప్పలు పెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను, ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలవగలిగాను. ఎట్లయితే గెలవగలుగుతాం, ఎట్లయితే ఉండగలుగుతాం? ఎంత నీతి! మా దళిత వర్గాల్లో నుంచి ఉండి నల్గొండ జిల్లా లాంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా బతకగలిగానంటే ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత పోరాట పటిమ ఉంటే తప్ప ఇది సాధ్యమా? సాధారణమైన వ్యక్తులకు ఎవరికైనా సాధ్యమా నేను అడుగుతున్నా. అవును. ఒకటి, అంత పటిమ కలిగినటువంటి నేను అన్యాయాల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నా. ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతున్నా. పార్టీలో ఉంటే కూడా పార్టీ వితిన్ ది పార్టీలో అవకాశం ఇస్తే మాట్లాడుతున్నా. అవకాశం ఇచ్చినప్పుడు బయట మాట్లాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిలిచి నాతో మాట్లాడింటే నేను ఇవన్నీ మాట్లాడను కదా, నేను పార్టీలో ఉన్నా కదా. మరి పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిని నేను ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే నాతో సరిచూగుతాను నేను చెప్తాను. నేను ఏమండి, మీరు మీ పేషలోకి రావడానికే అవకాశం లేదు. ఎంత దురదృష్టకరం. నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి 24 గంటలు తిరిగేది, అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 24 గంటలు తిరిగేది. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి, ఈవెన్ జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి మహనీయులే నేను వస్తున్నా అంటే నాకు ఎంతో గౌరవించారు. ఇక్కడ కూడా ఈజీ యాక్సెస్ ఉందట కదా. యాడ ఎవరికి ఉంది? ఎవరికి లేదు, అది మాటలకే ఉంది అంతే. అది 10 రోజుల పటా పంచలైపోయింది. నాకే ఇంటర్వ్యూ లేదని నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నా. నేను అపాయింట్మెంట్ లేదని నరేందర్ రెడ్డిని అడిగా, నేను జయపాల్ రెడ్డిని అడిగా, నేను చివరికి వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి వస్తే నేను మహేష్ గౌడ్తో మాట్లాడాను. నేను మహేష్ గౌడ్ నాకు వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నాకు అపాయింట్మెంట్ కావాలి, మీరు ఇది జరుగుతున్నది మాదిగలకు సీట్లు ఇవ్వటం లేదు, ఇవ్వాలి, ఇది మంచి పరిణామం కాదు, నా మాటగా చెప్పు, నన్ను పిలిస్తే వస్తా అని చెప్పాను. ఆయన చెప్పాడట కూడా, కానీ ఆయన ఖాతరు చేయకపోతే. ఇప్పుడు రాలేదు, అంతకుముందు ఇచ్చినట్టున్నారు కదా. అంతకు ముందేనయ్యా, అంతకుముందే నేను 2 సార్లు కలిసా. రెండోసారికి అయితే ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏమన్నారు? అసలు అవకాశం ఇస్తే కదా సార్. నేను ఒకరోజు అయితే నేను కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, నేనేంటి, నేనేదో మా ముఖ్యమంత్రి, నేను గెలిపించినోడు, మా తమ్ముడు, ఆయన రాజ్యాధికారం రావాలని నేను ఒక పక్క తిప్పలబడి గెలిపిస్తే నన్ను రమ్మని 6 గంటలు కూర్చుని పెట్టినారు. 6 గంటలు కూర్చున్నారా? 6 గంటలు. ఎక్కడంటే మన రెడ్డి ముకుంద్ రెడ్డి, ఎక్కడ ఆడ పిఆర్ఓ లేడా, అయోధ్య రెడ్డి పేషిలో, అతను కూడా మా నియోజకవర్గమే. 6 గంటలు 12 గంటలకు పోతే 6 గంటల దాకా కూర్చున్నా, ఇంటర్వ్యూ దొరకదు నాకు. ఇలా చెప్తున్నా ఇవాళ కొత్తగా, 6 అవర్స్ కూర్చున్నారా? 6 అవర్స్ ఐ వెయిటెడ్ దేర్. అంటే కాదు మీరు ఏం అపాయింట్మెంట్ లేకుండా పోయి కూర్చున్నారు? అపాయింట్మెంట్ లేకుండా పోయి నేను పిచ్చోనా, ఆ చెప్పాడుగా. ఆయన ఫోన్ చేశాను, అన్న సెక్రటరీకి రమ్మన్నాడు, నేను వచ్చిన అనే విషయం ఫోన్ చేస్తే మీరు కూర్చోండి అన్న, పలానా దగ్గర పిలుస్తామని చెప్పారు. ఈవెన్ నరేందర్ రెడ్డి కలిసారు లంచ్ టైంలో. అరే నేను ఇచ్చొచ్చి ఇన్ని గంటలు అయిందా, ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్తే, అన్న పిలుస్తామంటాడు, పిలువడు ఆయన. కావాలని నన్ను అట్లా కూర్చుండ పెట్టారు. 6 గంటలు ఐ వెయిటెడ్. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. లాస్ట్కి ఏం చేసినారు? ఏం లేదు, అతను మాట్లాడలేదు, ఆయన లేచి వెళ్ళిపోయినాడు, నేను ఇంటికి వచ్చేసి అంతే. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసినారా? అపాయింట్మెంట్ దొరకలేదని? అపాయింట్మెంట్ దొరకనందుకు యుద్ధం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పాపం వాడెంబడే, దాని గురించి కాదు. ఇవాళ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటే వాళ్ళ మనసులో దళితులన్నా, దళిత నాయకులన్నా ఏ రకమైన పరిస్థితి ఉన్నదనేది నాకు అర్థమవుతుంది. నాకు తెలియదు కదా, నా మెంటల్గా అనేది మా రేవంత్ రెడ్డే కదా నేను అనుకుంటున్నా. ఈడో మాదిగోడు, వీడికి ఇంత తొందర మేము అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. నాకేం తెలుసు, ఇవన్నీ అమాయకులం మేము. కానీ నా జీవిత మొత్తం 40 సంవత్సరాల పొలిటికల్ లైఫ్లో ఎప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. నా కోసం ఎవడన్నా ఎదురు చూసింది, కానీ నేను ఎదురు చూసేయాల్సిన అవసరం కూడా లేదు. విన్నారా అటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మరి ఇంకా ఇది కప్పుకున్నారు కదా? మరి ఇంకా లేదు, పార్టీలోనే ఉన్నా కదా. సోనియా గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యపరమైనటువంటి పార్టీ. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇలా ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. ఏమండి, రేవంత్ రెడ్డి గారే మారొచ్చు,
ఆయన మార్చాలనేదే నా కోరిక. ఏం మార్చాలా? అతని యొక్క మైండ్ సెట్ మార్చాలా. ఓకే.